బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టీటీడీ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మినేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై పవన్ హోదా మరచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పవన్ మాట్లాడిన వీడియోను యూట్యూబ్ నుంచి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించారంటూ కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మరోసారి లడ్డూపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాంగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్. ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్కు సమన్లు జారీ చేస్తుంది కోర్టు. ఈరోజు విచారణకు రావాలంటూ ఆదేశించింది కోర్టు. విచారణకు హాజరు కాలేదు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. పవన్ విచారణకు రావాల్సిందిగా కోర్టు సమన్స్ జారీ చేసింది. పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. కోర్టు సమన్లను తిరస్కరించి విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మినేని రామారావు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ లడ్డూపై పవన్ హోదా మరచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా పవన్ మాట్లాడిన వీడియోను ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. మరోసారి లడ్డూపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు ఇమ్మినేని రామారావు. అయితే దీని మీద పవన్ కళ్యాణ్కు సమన్లు జారీ చేస్తుంది కోర్టు. ఈరోజు విచారణకు రావాలంటూ ఆదేశించింది కోర్టు, కానీ విచారణకు హాజరు కాలేదు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఇమ్మినేని రామారావు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి అసలు ఏం జరిగింది, కోర్టు ఎటువంటి అంశాలను ప్రస్తావించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం, లడ్డూ ప్రసాదానికి సంబంధించి అనేక అంశాలను ఆ లడ్డూ చుట్టూ వివాదం నడిచిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దాంట్లో ఇప్పుడు ఎవరు మాట్లాడేందుకు సుముఖత అయితే మాత్రం వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టుల పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి లడ్డూ వివాదానికి సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిరాధార ఆరోపణలు చేశారు. ఇది సమాజాన్ని ఇంపాక్ట్ చూపిస్తాయి. మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ అలాగే న్యాయవాది ఇమ్మినేని రామారావు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇటు కోర్టు కూడా సమన్స్ జారీ చేస్తుంది. వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా సిటీ సివిల్ కోర్టు ఇదే అంశానికి సంబంధించి ఆయనకు పిటిషన్ ఇవ్వడం ఇన్ఫ్యాక్ట్ సమన్స్ జారీ చేయడం జరిగింది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కోర్టు సమన్లను తిరస్కరించి విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అసలు ఎందుకు అటువంటి ఆరోపణలు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాంతోపాటు ఏం జరిగింది, ఎందుకు అటువంటి నిరాధార ఆరోపణలు చేశారు అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి పిటిషన్లు కొన్ని అంశాలను పేర్కొనడం జరిగింది న్యాయవాది ఇమ్మినేని రామారావు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మినేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ లడ్డూపై పవన్ హోదా మరచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాంతోపాటు పవన్ మాట్లాడిన వీడియోను కూడా ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ సందర్భంలో చూసాం పవన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ అపవిత్రమైందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లడ్డూ అంశం చుట్టూ జరిగిన వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా లడ్డూ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని ట్యాగ్ చేస్తూ ఇటు కోర్టుకి సమర్పించడం జరిగింది పిటిషనర్. ఆ వీడియోస్ని తొలగించాలి, అట్ ద సేమ్ టైం ఆయన వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పిటిషనర్ అలాగే న్యాయవాది ఇమ్మినేని రామారావు ఆర్టీవీతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే రామారావు గారు, మీరు పిటిషన్లో ఏ అంశాలను పేర్కొనడం జరిగింది? పవన్ కళ్యాణ్ ఈరోజు గైర్హాజరు కావడంతో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందండి? అయితే మొదటిగా ఈ లడ్డూ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అది దాంట్లో బీఫ్ ఉన్నది. మన అయోధ్యకు పంపించిన లడ్డూలలో లక్షల లడ్డూలలో బీఫ్ ఉన్నది, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు. అది వ్యక్తిగత కారణాల వల్ల స్వలాభం కొరకు అవన్నీ అలా
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకుపోయినా ఒక ప్రజా ప్రయోజన సూట్ అనేది ప్రజాహితంలో మేము వేయడం జరిగింది. అయితే అది విచారణ చేపట్టింది. ఇంకా అయితే ఇవాళ వారికి నోటీసులు సర్వ్ చేయమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు నోటీసులు పంపించినా గానీ ఎటువంటి కోర్టు పట్ల ఎటువంటి గౌరవం లేకుండా నోటీసులను తిప్పి పంపిండు అతను పవన్ కళ్యాణ్. అదేవిధంగా దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కోర్టు అనేది ఎక్స్పార్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సాధారణంగా అటువంటి అవకాశం ఉంటుందా? లీగల్ గా ఒక నోటీస్ ని తిప్పి పంపే అటువంటి ఏమైనా అవకాశం ఉంటుందా? లేకపోతే ఒకరు ఇలా చేస్తే ఎటువంటి దానికి సంబంధించి రిపర్కషన్స్ ఉంటాయండి? అంటే ఎక్స్పార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. కోర్టు ఆ విషయాన్ని గుర్తించి అంటే 2-3 సార్లు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే ఏడవడితే టీవీలలో గివీలలో అంతటా కనబడుతుండు. ఆయన దొరకలేదట, ఆయన అడ్రస్ దొరకలేదట, లేకుంటే ఆయన లేదట. అట్లాంటి కారణాలతో వివిధ కారణాలతో 2-3 సార్లు దాన్ని ఆ నోటీసులను ఏం చేసిరంటే ఇవ్వకుండా ఇది చేసారు. దాని తర్వాత ఇక తప్పనిసరి సర్వీస్ చేయవలసి వచ్చింది. సర్వీస్ చేసినప్పుడు దాన్ని అతను ఆఫీస్ తిప్పి పంపేయడం జరిగింది. మనం అడ్రస్ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్ అడ్రస్ ఇచ్చినాం. దాంట్లో వేరే అడ్రస్ అధికారిక నివాసమే లేకుంటే అధికారిక అడ్రస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అధికారిక అడ్రస్ అనేది పంపడం అనేది అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు మనకు అఫీషియల్ అడ్రస్ ఇప్పుడు సెక్రటరేట్ ఉంటది సచిన్ గారు. సెక్రటరేట్ కు నోటీస్ పోకుండా ఎట్లుంటది అంటిల్ అనేది ఇట్ ఈస్ అ పబ్లిక్ హాలిడే. ఆ ట్రాక్ రిపోర్ట్ అంతా మనం కోర్టుకు సమర్పించడం జరిగింది ఆధారాలతో సహా. ఇలా కావాలని ఇట్లా దీన్ని డిలే చేయాలి లేకుంటే వేరే ఉద్దేశంతో ఇట్లా చేస్తుండని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కోర్టు దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎక్స్పార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అదే విధంగా ప్రధాన కార్యదర్శిని కూడా ఎక్స్పార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నోటీసులు తీసుకొని కోర్టుకు హాజరు కాని కారణంగా వాళ్ళను ముగ్గురిని ఎక్స్పార్ట్ చేసేసి 27th కు ఆ కేసు తదుపరి విచారణ చేపడతామని చెప్పేసి కోర్టు మాకు తెలియజేసింది. సో ఇప్పుడు కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? ఏమైనా నెక్స్ట్ డేట్ కి ఏమైనా రమ్మని చెప్పిందా? అప్పుడు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? వాళ్ళు వచ్చే అవసరం లేదు. అంటే వాళ్ళను ఎక్స్పార్ట్ చేయడం అంటే వాళ్ళు లేకుండా వాళ్ళ సమక్షంలో వాదన వినిపించే అవసరం లేదు. వాళ్ళు ఎటువంటి చెప్పుకొని అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఒక పిటిషన్ వేసుకొని సార్ మా తప్పైంది అంటే మేము కొన్ని కారణాల వల్ల కోర్టుకు రాలేకపోయినామని కోర్టు నుండి అనుమతి తీసుకుంటే తప్ప వారు దీనిలో పాల్గొనలేరు. అంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోలేరు. ఆల్రెడీ కోర్టు వాళ్ళని ఎక్స్పార్ట్ చేసేసింది ఇలా. అయితే ఇది కావాలని తీసుకోకుండా ఇట్లా చేస్తారు అనేది మనం కోర్టుకు తెలియజెప్పినాం. తెలియజేస్తే కోర్టు మాతో ఏకీభవిస్తూ కరెక్టే ఇది మొత్తం ట్రాకింగ్ రిపోర్ట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం ఒకటి పంపిస్తాం ఏదైనా కన్సైన్మెంట్ లేకుంటే పార్సల్ పంపిస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి అనేది మనకు డే ఇన్ అండ్ డే అవుట్ మనకు తెలుస్తుంది. అంటే ఇవాళ దినం ఈడికి పోయింది పార్సల్, ఈడి నుండి ఇక్కడికి పోయింది పలానా పోస్ట్ మ్యాన్ అనే వ్యక్తి మన ఆడికి తీసుకుపోయిండు అనే విషయం మనం ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రాకింగ్ రిపోర్టు మనం వేయడం జరిగింది. ట్రాకింగ్ రిపోర్ట్ లో క్లియర్ గా ఏం కనబడుతుందంటే 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో లేరట. అంటే వాళ్ళ కార్యదర్శి కూడా తీసుకోలేదు నోటీస్. దాని తర్వాత మళ్ళా ఒకసారి ఏంటంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక రిటర్న్ కాకుండా అన్క్లెయిమ్డ్ అని చెప్పేసి రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ రిఫ్యూజల్ అనేది ఎండార్స్మెంట్ అనేది మేము కోర్టు ముందట పెట్టినాము. కోర్టు ముందట పెట్టి దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఇట్లా బాధ్యతాయుతమైన ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పోస్ట్ లో ఉండుకుంటే ఇట్లా చేసుడు తప్పని చెప్పి కోర్టు ఏం చేసిందంటే ఆయనను ఎక్స్పార్ట్ చేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ అనేది 27 నాడు జరుగుతుంది. రైట్ రామారావు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టీటీడీ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మినేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ లడ్డూపై పవన్ హోదా మరిచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పవన్ మాట్లాడిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలంటూ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మరోసారి లడ్డూపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్లో కోరారు ఇమ్మినేని రామారావు. దీనిపై పవన్ కళ్యాణ్కు సమన్స్ జారీ చేసింది కోర్టు. ఈరోజు విచారణకు రావాలంటూ ఆదేశించింది కోర్టు. కానీ విచారణకు హాజరు కాలేదు పవన్ కళ్యాణ్.